వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేగా గెలిచాక అవినీతికి పాల్పడితే రాళ్లతో కొట్టండి. ప్రచారంలో దూసుకుపోతున్న వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తుడి మేఘారెడ్డి. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్లతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాం. శేర్లింగంపల్లిలో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పాలకొల్లు టిట్కో ఇళ్ల వద్ద పల్లె నిద్ర చేసి వాస్తవాలను తెలియజేస్తాం. ఎమ్మెల్యే రామానాయుడు పబ్లిసిటీ కోసమే డ్రామాలు చేస్తున్నాడన్న గుడాల గోపి. ఇక డీటెయిల్స్ చూస్తే వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తుడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెబ్బేరు మండలంలోని రంగాపురం, పెంచికలపాడు, బూడిదపాడు, బునియాదిపురం గ్రామాలలోని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తుడి మేఘారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఏ మాత్రం అవినీతికి, అక్రమాలకు పాల్పడినా కూడా తనను వనపర్తి నియోజకవర్గం ప్రజలు రాళ్లతో కొట్టండన్నారు. అంత నిజాయితీగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వివరిస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కొత్త ఇల్లు వస్తాయి, ఒక్కొక్క ఇల్లుకు 6 లక్షలు వస్తాయి. ఎవరికైనా ప్లేస్ లేకపోతే స్థలం లేకపోతే స్థలం కూడా వస్తుంది. సరేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇవన్నీ ఇల్లు ఇంద్రమ ఇల్లే కట్టిందని మళ్ళీ మన ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చింది వాళ్ళే, ఇల్లు ఇచ్చింది ఏం చేయడమా, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాం అంతే. రేషన్ కార్డు రాలే, షాప్ పైసలకు అందరూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్లు వేసి మాదాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించామని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాదాపూర్ డివిజన్లోని చందునాయక్ తాండా, అయ్యప్ప సొసైటీ, సాయినగర్ ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల మేనిఫెస్టోల పుస్తకంలోనే ఉంటాయని, ఆచరణ అమలులో చేయరని ఎద్దేవా చేశారు. వసూళ్ల రాయులుగా అవతరించినటువంటి పరిస్థితులు ఆనాటి మీరు రాసినటువంటి పేపర్లోనే మేము కూడా చదివాం. కేంద్ర ప్రభుత్వం అయితే చూశారు మీరు, 10 ఏళ్లలో నిత్యావసర సరుకులు పెంచి, పెట్రోల్ డీజిల్ పెంచి, మంచినూనె పెంచి, ఉప్పు మీద, పాల మీద కూడా ట్యాక్స్ వేసినటువంటి దుర్మార్గపు పాలన కూడా ప్రజలు చూశారు. ప్రతి పేద కుటుంబం మీద కూడా ఎంత బడ్డెన పడిందో కూడా ప్రజానికం చూస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము గత 2 టర్మ్లో మేనిఫెస్టోలు పెట్టాం. అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేశాం. మేనిఫెస్టోలో పెట్టనటువంటి ఐటమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత మాది. చాలామంది మేనిఫెస్టోలు పుస్తకాలు ప్రింట్ చేసుకొని వస్తున్నారు, పుస్తకం ఖర్చే కదా అని. వాళ్ళ చరిత్రలో, వాళ్ళ రాష్ట్రాల్లో, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏదన్నా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భం ఉందా? రైతు బంధు లాంటి, రైతు బీమా లాంటి, 24 గంటల కరెంటు లాంటి, తాగునీరు లాంటి, సాగునీరు లాంటి ఎన్నో గొప్ప పథకాలు డబుల్ బెడ్రూమ్ సృష్టికర్తలుగా అన్నీ అందించలేకపోయినా ఇప్పటికే 3000 ఇచ్చాం, ఇంకా 3000 ఇస్తున్నాం. 1,00,000 కట్టిస్తాం.
50, 60, 70 గజాలు ఉన్నటువంటి పేద కుటుంబాలకు కూడా 3 లక్షల రూపాయలు సాయం చేసి ఆదుకోబోతూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకి ఇవ్వబోతూ ఉన్నాం. సన్న బియ్యం ప్రతి కుటుంబానికి కూడా రేషన్ షాపుల్లో అందించే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఆరోగ్యం పట్ల 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. పేద కుటుంబం పెళ్లి చేసుకుంటే గతంలో 50,000 ఇచ్చాం, 75,000 ఇచ్చాం, 1,1016 ఇస్తున్నాం. రేపు 2 లక్షల రూపాయలు కూడా చేయబోతా ఉన్నాం. ఇది మా మేనిఫెస్టో. ఎన్నో గొప్ప కార్యక్రమాలకి నాంది పలికి ఇంప్లిమెంట్ చేసే విధానంలో మా అనుభవం ఒక ఉద్యమకారుడిగా, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర కేంద్ర మంత్రులుగా 2 టర్ములు ముఖ్యమంత్రి పాలించిన స్వరాష్ట్రంలో సొంత డబ్బులతో ప్రాజెక్టులు కట్టుకున్నటువంటి అనుభవాన్ని సంపాదించి మేనిఫెస్టోని సాధించాం, పెట్టాం, ఇంప్లిమెంట్ చేస్తాం. మాకు సాటి లేదు ఏ రాష్ట్రము, పోటీ లేదు ఈ దేశంలో అనే గొప్ప పాలనని ప్రజలకు అందించబోతా ఉన్నామని విషయం తెలియజేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సంక్షేమానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 14వ డివిజన్ పరిధిలోని ముల్లారమ్మ ఆలయం వద్ద జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలోని ఎమ్మెల్యే ద్వారంపూడి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సంబంధించిన ప్రచార బోర్డును ఎమ్మెల్యే ద్వారంపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని వేట నిషేధ సమయంలోని ఇచ్చేటటువంటి పరిహారాన్ని సైతం సకాలంలో ఇవ్వకుండా మత్స్యకారులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. మరి ఈనాటి ఈరోజు జగన్ గారు ఇచ్చిన మాట చాలా మంది అడిగారు, ఓఎన్జీసీ డబ్బులు మాకు రావట్లేదు, ఓఎన్జీసీ డబ్బులు పక్కన ఏదో తప్ప మరి ఏదో రావట్లేదు అన్నారు. మీకు అందరూ మాటిస్తున్నా. ఆ రోజు చెప్పాను నేను, మహిళలందరూ అడిగాను, నన్ను మగవాళ్ళందరూ అడిగారు. నేను ముఖ్యమంత్రి దృష్టిలో పెడితే తప్ప మాట ఇవ్వను. ఒక్కసారి మాట ఇచ్చి అబద్ధాలు ఆడటం నాకు అలవాట్లేదు. ఒక్కసారి మాట ఇచ్చారంటే మాట ప్రకారం నిలబడతానని చెప్పడం జరిగింది. డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు మోపుదేవి వెంకటరావు వస్తున్నారు, మంత్రి గారు శ్రీ అప్పలరాజు గారు వస్తున్నారు, ఇక్కడ మన ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు ఉన్నారు, అదేవిధంగా పక్క నియోజకవర్గం పొన్నాడు సతీష్ గారు, అందరూ వచ్చి మీకు మాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓఎన్జీసీ డబ్బులు కాకినాడ వాస్తవులు కూడా వచ్చేలాగా పోరాడదామని చెప్పేసి మాటిస్తున్నాం. కనుక నేనొక్కనే కాదు ముఖ్యమంత్రి గారి సందేశంగా మోపుదేవి వెంకటరావు వస్తారు, సిదిరి అప్పలరాజు గారు మంత్రి హోదాలో సిదిరి అప్పలరాజు గారు వస్తారు శ్రీకాకుళం నుంచి, ఇక్కడ మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు పద్మశ్రీ గారు, పక్కన మన నియోజకవర్గంలో మనవాడే మన పొన్నాడు సతీష్ గారు ఉన్నారు. అందరూ వచ్చి మాటిస్తాం తల్లి, మాట ప్రకారం కూడా నిలబడతాం. ఓఎన్జీసీ డబ్బులు తెస్తాం, ఓఎన్జీసీ డబ్బులు వచ్చేలాగా పోరాడతాం. అవసరమైతే మనం బోట్లు వేసుకుని వెళ్ళి అక్కడ పనులు ఆపుతాం. బోట్లు వేసుకుని వెళ్ళడానికి ఖర్చు కూడా అయ్యే డీజిల్ ఖర్చు కూడా నేను ఇస్తాను, మాటిస్తాను. మీకు అందరికి ఆ పథకాలు ఇస్తారు, ఈ పథకాలు ఇస్తాను మాట ఇచ్చేస్తారు, కానీ చేయరు. 2014లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద వారం రోజుల లోపు పల్లె నిద్ర చేసి వాస్తవాలను లబ్ధిదారులకు తెలియజేస్తామని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుడాల గోపి అన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు కేవలం పబ్లిసిటీ కోసమే ఎక్కడి నుంచో వచ్చినట్టు డ్రామాలు చేశారన్నారు. రామానాయుడు, మీరు చెప్పేది వాస్తవం అనుకుంటే నేను 110 మందితోటి వస్తాం, మరి మీరు 10 మందితో చర్చకు రండి అంటూ సవాల్ చేశారు. జరిగిన సంఘటనలో మేము టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు మేలు చేయాలనే ఆలోచనలోనే ఇక్కడ రామానాయుడు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తుండగా వారిని మేము నిజ నిర్ధారణ చేస్తామని ఎదురు మీటింగ్ పెట్టడం జరిగింది. దాని నిమిత్తంగా పోలీసు వారు మాకు అంగీకరించకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఏదైతే జరిగిందో దాన్ని కూడా క్యాష్ చేసుకునే అలవాటు ఉన్నందున మేము నిజాయితీగా మమ్మల్ని పోలీసు వారు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత వారు
ఎక్కడి నుంచో రావడం, బయట అల్లర్లు సృష్టించడం, అంటే మీడియా ఫోకస్ కోసం చేసే ఇటువంటి తప్పుడు రాజకీయాల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వాటిని సహించాం. మేము అటువంటి పనులు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మేము ప్రజలు కానీ మేము అటువంటి కార్యక్రమాలు చేయం. ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. రామానాయుడు గారు మీరు చేసే డ్రామాలన్నీ గమనిస్తున్నారు. రాబోయే ఒక వన్ వీక్ లోపల మేము ఏదైతే టిడ్కో హౌసెస్లో పల్లె నిద్ర చేసి అక్కడ జరిగిన వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనే దాని మీద మీకు ప్రత్యేకంగా నేను, నా సహచరులు, నా పాలకులు, సీనియర్ నాయకులు, అలాగే లీగల్ సెల్ నుంచి ఒక అడ్వైజర్ని, అలాగే ఇక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ని కూడా పెట్టి మీకు అందరికీ ఏదైతే టిడ్కో హౌసెస్లో లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ క్లియర్గా ఏమి జరిగింది, ఏమి జరగబోతుంది అనేదానికి మీకు ఒక ఆన్సర్ మీకు క్లియర్గా చెప్తామండి. మీకు అందరికీ టిడ్కో లబ్ధిదారులందరికీ ప్రత్యేకంగా ఇందులో భాగంగా ఏదైతే ఈ టిడ్కోలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం 500 కట్టిన 300 SFT బ్లాక్స్ ఉన్నాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకం వాహనాలపై డిసెంబర్ 2వ తేదీలోపు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకుంటే భారతీయ జనతా యువ మోర్చా నాయకులు వాహనాలపై మోదీ ఫోటోలను అతికిస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామకుమార్, బీజేవైఎం జోనల్ ఇన్ఛార్జి ఆనపర్తి వెంకటేశ్లు తెలిపారు. వారికి సివిల్ సప్లై వారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ విషయం మీద కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఈ వారంలో లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మా విజ్ఞప్తిని ఆలకించి ఈ విషయం మీద త్వరగా ఈ విషయాన్ని తీసుకుంటారని కోరుకుంటున్నాం. లేని పక్షంలో 2వ తారీఖు లోపు నరేంద్ర మోడీ గారి ఫోటో వాహనాల మీద అంటించిన పక్షంలో మా వంశీ గారు సూచన మేరకు ప్రతి వాహనానికి మా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి స్టిక్కర్లను ఆ వాహనాల మీద అంటించడం జరుగుతుంది 3వ తారీఖున. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి 2వ తారీఖు లోపు నరేంద్ర మోడీ గారి స్టిక్కర్లను ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పేదలకు మన రాష్ట్రంలో ఈ ఉచిత ఆహార దానికి సంబంధించి 6 కోట్ల రూపాయలు సంబంధించి 17 లక్షల మెట్రిక్ టన్నులు ఉచితంగా మన రాష్ట్రానికి పేదలకు ఇవ్వడం జరుగుతుంది. 60% పేదలకు పైగా ఈ ఉచిత ఆహార ధాన్యాన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఈ 9,240 వాహనాలకు కూడా మన కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీతో ఆ వాహనాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగిందండి. కానీ ఆ వాహనాల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో మాత్రం పెట్టలేదు. చాలా దారుణమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రహించి మన రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా స్టిక్కర్ అంటించవలసిందిగా కోరుకుంటున్నాం. చిత్రపాపరం. నా పేరు అనపర్తి వెంకటేష్ అండి. నేను జోనల్ ఇన్ఛార్జి బీజేవైఎం. ఈరోజు భారతీయ జనతా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, యువ మోర్చా అధ్యక్షులు వంశీకృష్ణ గారు పిలుపు మేరకు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ముఖ్యంగా మన రాష్ట్రంలో 9,260 వెహికల్స్ తిరుగుతున్నాయండి. ఇవి మనకి రైస్ ఇచ్చే వ్యాన్స్. ఈ వ్యాన్స్కి 60% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇచ్చి వీళ్ళ వెహికల్ తిప్పిస్తున్నారు. ఈ వెహికల్లో వంచే రైసు కేజీ 33 రూపాయలు అయితే నరేంద్ర మోడీ గారు 30 రూపాయలు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు ఇచ్చి 1 రూపాయి కన్జ్యూమర్ దగ్గర తీసుకుంటారండి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వ్యవస్థ. దీంట్లో ఈ వెహికల్ మీద ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని ఈయన ఇచ్చినట్టు మొత్తం అంతా తిప్పుతూ ఈయన చేస్తున్నారు. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ది. కాబట్టి మేము ఈ యొక్క వెహికల్ మీద నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటాన్ని వేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిసెంబర్ 2వ తారీఖు వరకు డెడ్లైన్ ఇచ్చామండి. ఈ లోపల ఈ యొక్క అధికారులకి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంత్రులకి, ఎమ్మెల్యేలకి కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ వీళ్ళు ఈ 2వ తారీఖు లోపల వేయకపోతే మేమే భారతీయ జనతా పార్టీ యొక్క గ్రామ కార్యకర్త ఇక్కడ నుంచి
కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రతి ఒక్క ప్రజలకి వారధులుగా పనిచేసేలాగా ఒక కార్యకర్తని, ఒక వాలంటీర్ని వ్యవస్థని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ 2వ తారీఖు లోపల ఏర్పాటు చేయకపోతే మా కార్యకర్తే ఆ వెహికల్ మీద అంటించడం జరుగుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విజయకేతనం ఎగరవేసే విధంగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలోని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తూ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. పెనుమాకలో ఒంటరిగా ఉన్న మహిళకు హోంగార్డు వేధింపులు ఎదురయ్యాయి. విజయవాడ పరిధిలో హోంగార్డుగా పనిచేస్తున్న పూర్ణచంద్రరావు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు గోడ దూకి ప్రవేశించాడు. మంచినీళ్లు కావాలని అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసే ప్రయత్నంలో హోంగార్డు పారిపోయాడు. మహిళ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నా పేరు శివకుమారి. నేను పెనుమాక గ్రామానికి చెందాను. రాత్రి మా ఇంట్లో ఎవరు లేని సమయంలో మా ఇంటి పక్క నుండి ఒక వ్యక్తి హోంగార్డ్ అంటే అతను పనిచేసేది. రాత్రి 9:30 టైంలో మా ఇంట్లోకి వచ్చేసాడు. బట్టలేం లేకుండా ఉత్తి అండర్వేర్ మీద మా ఇంట్లోకి వచ్చేసి నా మీదకి రావటం, నా చేయి పట్టుకొని వదలకుండా ఉండడం. ఏంటి ఇట్లా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం కావాలని అడిగితే మంచినీళ్ళు కావాలని వంకతో వచ్చేసాడంట. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటే వెళ్ళకుండా మీరు నాటకాలు చేస్తున్నారు, మీరెవరు నాకు చెప్పడానికి, మీ గురించి నాకు తెలుసు అంతా అని రటమతంగా ఓటు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ లోపు నాకు కంగారు వచ్చేసి మా మావయ్యలు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చే టయానికి కూడా ఇంట్లో నుంచి కదలట్లేదు. బాగా కోపం వచ్చేసి ఇంట్లో నుంచి లాక్కొని వచ్చారు. వస్తే మా కులపోళ్ళందరూ ఏకమయ్యి ఏంటి ఈ పైన అని చెప్పి అడిగినందుకు వచ్చిన వాళ్ళందరినీ ఎరుకుల వాళ్ళందరూ లంజులు అని మాట్లాడాడు ఆ వ్యక్తి. మా అమ్మమ్మ వాళ్ళని మా అక్క వాళ్ళని అందరినీ కొట్టాడు ఆ మనిషి. నేను పోలీసుని, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నా దగ్గర కత్తులు ఉన్నాయి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పిలిపించి నేను చెప్పేపిస్తాను, ఇట్లా బెదిరిస్తున్నాడండి, నాకు తగిన న్యాయం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజైన అమ్మవారు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలోని తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు వేద నారాయణుడి అలంకరణలోని అమ్మవారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ కనువిందు చేశారు. మధ్యాహ్నం 12:30 ఆలయంలోని అమ్మవారికి నేత్రపర్వంగా స్వప్న తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలోని ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తుల కోలాటాలు, భజన బృందాలు, మంగళ వాయిద్యాలు, జీయర్ల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు తిరువీధుల్లోని ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. చంద్రప్రభ వాహన సేవలో కళాకారుల దేవతా రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి కోలను హనుమంత్ రెడ్డి హనుమాన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం రోడ్ షోలో హనుమంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను వివరించి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ సెక్రటరీ జోస్రా శివారెడ్డి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే ప్రగతి నగర్లో కూడా ఈ 9 డివిజన్లకు మేము డివైడ్ చేసుకొని మేము పని చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు చూసినట్టయితే ప్రగతి నగర్లో శ్రీ విశాఖ శారదా పీఠంలోని స్వరూపానంద స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్వరూపానంద స్వామి జన్మదినం సందర్భంగా శారదా పీఠం ఉత్తరాధికారి సత్మానందేంద్ర స్వామి పాదపూజ చేశారు. స్వామి జన్మదిన వేడుకల్లోని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 28 దేవాలయాల నుండి వేద పండితులు పాల్గొని స్వరూపానందేంద్ర స్వామికి ఆశీర్వచనం అందజేశారు. ఆచార్య అనుగ్రహ జలంలో ఉన్నంతకాలమే కమలము ఎలా అయితే సూర్యకిరణముల చేత గ్లాని కానీ హాని కానీ పొందదో, అలాగా ఆచార్యానుగ్రహం ద్వారానే సమస్తమైనటువంటి సన్మంగళాలను మనం పొందుతూ ఉన్నాం. విశాఖ శ్రీ శారదాపీఠము అని అంటే శాస్త్ర విద్వాంసులకు, వేద విద్వాంసులకు, ముఖ్యంగా ఆహితాత్ములకు పెట్టని కోట. సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు కూడా ఇక్కడ ప్రబోధించబడతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి విద్యా మరియు వైద్యం సదా భార్గవి గారు ఐఏఎస్ ఇక్కడికి విచ్చేసుకున్నారు. సదా భార్గవి గారికి స్వాగతం తెలియజేస్తూ నిర్వర్తిస్తూ ఉన్నారు. మహద్భాగ్యం నాకు ఆర్థిక సమోమాస అని అన్నారు. జగత్ సర్వం ధర్మాధీనం, తద్ధర్మం వేదాధీనమని, ఆ వేదోచ్చారణ చేత జరిగేటువంటి ప్రతి కార్యం కూడా సృష్టి అంతటికీ కూడా అందించేటువంటి ఒక కార్యం. అలాగే విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా వారి జన్మదిన వేడుక, అంటే వారు చేస్తున్నటువంటి ధర్మకార్యాలు, ఆలయ పరిరక్షణ, ప్రభుత్వానికి అనేక సలహా రూపాల్లో వారిస్తున్నటువంటి విధానము, ఈ ధర్మకార్యం వల్ల వారిచ్చినటువంటి గొప్ప అనుగ్రహ భాషణం లేకపోతే వారి యొక్క సలహా సూచనలు ఎక్కడైతే ఆర్తి అంటే కోరిక, లేకపోతే బాధ, ఆర్తి అంటే బాధ, ఆ బాధలో ఉన్న వారికి ఉపశమనం కలిగించేటువంటి ఒక శక్తి పాలకులకి లభించాలి అనుకున్నప్పుడు పీఠాధిపతుల యొక్క సలహా కానీ సూచనలు కానీ, వారు ఏదైతే ధర్మకార్యాన్ని నిరంతరము ఆచరిస్తూ అనుగ్రహించేటువంటి ప్రక్రియ ఉందో ఆ కార్యక్రమాన్ని అనుగ్రహిస్తున్నటువంటి రాజాశ్యామలామాత వారి యొక్క అనుగ్రహం చేత, అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం,
స్వామివారి యొక్క తిరునక్షత్ర దర్శనం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. స్వామివారిని కోరుకున్నదొక్కటే, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. ప్రకృతి సహకారాన్ని అర్థించి ప్రార్థించేటువంటి మాకు ఆ ప్రకృతి సహకారం లభించాలి. రైతులు అందరూ మంచి పాడి పంటలతో జీవించాలి, పాడి పంటలు ఇంట వెలసిల్లి జీవించాలనేటువంటిది కోరుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యంలోనూ ధర్మం ఉంది. ఆ ధర్మానికి విఘాతం కలిగించేటువంటి అనేకమైన దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వారి నుండి ముఖ్యమంత్రి గారికి ఆ రక్షణ కలగాలని వారిని విన్నవించుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేగా గెలిచాక అవినీతికి పాల్పడితే రాళ్లతో కొట్టండి, ప్రచారంలో దూసుకుపోతున్న వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తుడి మేఘారెడ్డి. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్లతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాం. శేర్లింగంపల్లిలో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పాలకొల్లు టిట్కో ఇళ్ల వద్ద పల్లె నిద్ర చేసి వాస్తవాలను తెలియజేస్తాం. ఎమ్మెల్యే రామానాయుడు పబ్లిసిటీ కోసమే డ్రామాలు చేస్తున్నాడన్న గుడాల గోపి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.